మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవంకు రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరై సందేశం అందించారు. రిపోర్ట్. మంగళగిరి ఎయిమ్స్ లో మంగళవారం నిర్వహించిన స్నాతకోత్సవంలో మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రతి ఆసుపత్రి ఆవరణలో ఆందోళన, భయం, బాధ ఉంటాయి. కోవిడ్-19 సమయంలో ప్రపంచమంతా ఇళ్లకే పరిమితమైనప్పుడు ప్రాణాలను కాపాడడానికి వైద్యులు ప్రమాదంలో సైతం సేవాభావంతో నడిచారు. వారు కుటుంబాలకు దూరంగా ఐసోలేషన్ వార్డులలో అవిశ్రాంతంగా పనిచేస్తారు. అందుకే సమాజం వైద్యులను దేవుడి తర్వాత అంతటి వారిగా భావిస్తోంది. నేడు జరుగుతున్నది కేవలం ఒక స్నాతకోత్సవం మాత్రమే కాదు, ఇది ఒక పరిరక్షణ. మీరు ఈ సంస్థలోకి విద్యార్థులుగా ప్రవేశించారు. నేడు జీవన సంరక్షలుగా ఇక్కడి నుండి వెళ్తున్నారు. ప్రాంతీయ అసమతుల్యతలను సరిదిద్దే జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలుగా, అత్యున్నత ప్రమాణాలు కలిగిన కేంద్రాలుగా ఎయిమ్స్ భావించబడుతోంది. ఎయిమ్స్ మంగళగిరి 2015లో అతి సామాన్యంగా ప్రారంభమైంది. నేడు ఇది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీజీ, సూపర్ స్పెషాలిటీ నర్సింగ్, అనుబంధ ఆరోగ్య శాస్త్రాలలో 1300 మందికి పైగా విద్యార్థులతో ఒక సమగ్ర సంస్థగా ఎదిగింది. మంగళగిరి ఎయిమ్స్ ప్రారంభ సంవత్సరాల్లో కొన్ని పడకల నుంచి నేడు దాదాపు 650 పడకల వరకు పరిమిత సేవల నుండి ఓపెన్ హార్ట్ సర్జరీలు, కిడ్నీ మార్పిడి, రోబోటిక్ మోకాళ్ల మార్పిడి, అధునాతన ఆంకాలజీ, క్యాత్ ల్యాబ్ల వరకు తమ సేవలను విస్తరించింది. ఈ వృద్ధి కేవలం మౌలిక సదుపాయాల పరంగా మాత్రమే కాదు, ఇది విస్తరిస్తున్న ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతీక అన్నారు. మీరు ఈ దేశం యొక్క నిజమైన హీరోలు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. సాంకేతికత నానాటికి మార్పు చెందుతోంది. మీ నైపుణ్యానికి ఏఐ సహాయం చేస్తుంది, కానీ వైద్యుడి స్పర్శలోని స్వస్థత, శక్తి సాటి లేనిది. కొన్నిసార్లు రోగాన్ని నయం చేసేది కేవలం మందుల ప్రిస్క్రిప్షన్ మాత్రమే కాదు, భరోసా. డబ్బు చెల్లించలేని రోగిని మీరు ఎలా చూస్తారు, నిరక్షరాస్యులకు మీరు ఎలా వివరిస్తారు అనే దానిపై మీరిచ్చే భరోసా ఆధారపడి ఉంటుంది. మీరు ఈరోజు అందుకునే పట్టా కేవలం వైద్య విద్య పూర్తి చేసిన సర్టిఫికేట్ కాదు, ఇది నిరంతరం నేర్చుకోవడానికి ఒక లైసెన్స్. డాక్టర్ నేర్చుకోవడం ఆపివేసిన క్షణమే రోగులు ఇబ్బంది పడతారు. జీవితంలో 2 ముఖ్యమైన అలవాట్లను అలవర్చుకోండి: క్రమం తప్పకుండా చదవడం, లోతుగా ఆలోచించడం. వినయం అనేది వైద్యుడి గొప్ప లక్షణం. గిరిజన ప్రాంతాలను సందర్శించండి, అక్కడి అనారోగ్య సమస్యలపై దృష్టి సారించండి. మానసిక ఆరోగ్య సవాళ్లను అర్థం చేసుకోండి. వైద్యం అనేది నిరంతర అభ్యాస వృత్తి. ఆరోగ్య సంరక్షణ విధానాన్ని ఏఐ సమూలంగా మార్చేసింది, కానీ అది రోగి చేతిని పట్టుకోలేదు. సాంకేతికత మానవ మేధస్సుకు సహాయం చేయాలి, కానీ శాసించకూడదు. సామాజిక మాధ్యమాల పరిశీలన వంటి సవాళ్లు ఉన్నప్పటికీ మీ నైతిక నిబద్ధతను రక్షించుకోండి. లాభాపేక్షతో ఎప్పుడూ మందులను సూచించకండి. సౌకర్యం కోసం ఎప్పుడూ రాజీ పడకండి. మీ వృత్తి మీ హృదయంలోని మానవత్వాన్ని ప్రతిబింబించేలా ఉండనివ్వండి. ప్రతి డాక్టర్ వెనుక త్యాగం చేసిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రోత్సహించిన మెంటర్ ఉంటారు. ఓటమి అనేది విజయానికి బాటాన్ని గుర్తుంచుకోండి. కష్టాలను అధిగమించే శక్తి మనకు ఉంది. ఎవరూ వెళ్ళని మార్గంలో నడిస్తే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీరు తెల్లకోటు ధరించినప్పుడు దానిని గౌరవం, క్రమశిక్షణ, అంకిత భావంతో స్వీకరించండి. రోగులపై ప్రేమతో సేవలందిస్తూ ముందుకు సాగండి. చిత్తశుద్ధి, వినయంతో స్వస్థత చేకూర్చండి మంత్రి అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య రసాయన ఎరువుల శాఖ మంత్రి అనుప్రియా పటేల్, మంగళగిరి ఎయిమ్స్ అధ్యక్షులు మేజర్ జనరల్ డాక్టర్ తపన్ కుమార్ సాహా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అంతం శాంతా సింగ్, విశిష్ట అధ్యాపక సభ్యులు, పట్టభద్రులైన వైద్యులు, నర్సులు, ఆరోగ్య సంరక్షకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. శాంతా సింగ్ జీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎయిమ్స్ మంగళగిరి, distinguished faculty members, proud parents, and above all, my dear graduating doctors, nurses, and healthcare professionals. Today is not merely a convocation, it is a consideration. You entered this institution as students, and you leave today as custodians of life. AIIMS were envisaged as institutions of national importance, centers of excellence that would correct regional imbalances in healthcare. AIIMS Mangalgiri began modestly in 2015, and today it has grown into a comprehensive institution with over 1,300 students across UG, PG, super specialty nursing and allied health sciences. From a handful of beds in the early years to close to 650 functional beds, from limited services to open heart surgeries, kidney transplant, robotic knee replacements, advanced oncology, and cath labs. This growth is not just infrastructure, it represents hope expanding. More than 45 lakh lab and diagnostic services have been provided. Behind every number is a human story. This institution stands on 3 pillars: teaching, research and patient care. But today I want you to consider adding a 4th pillar: trust.
In every civilization, doctors have been placed in the highest moral space, not because of wealth, not because of status, but because they stood between life and death. Every hospital corridor carries anxiety, fear, and pain. A patient entering the emergency ward looks into your eyes. You need to ask yourself a question. Do they see confidence? Do they see compassion? You are not just prescribing drugs, you are prescribing hope. During COVID-19, when the world stayed indoors, doctors walked into dangers to save lives. They worked tirelessly in isolation wards, away from families, becoming hope for patients who are alone and afraid. That is why society considers doctors next to God, not for power, but for their compassion, courage, and selfless sacrifices. You are the real heroes of this nation. Remember, technology will grow, hospitals will expand, and AI will assist, but healing power of a doctor's touch remains irreplaceable. Sometimes what cures is not just prescription, but reassurance. A mother may sell her jewelry for a child's treatment. A daily wage worker may skip meals to buy medicine. And you will be judged how you treat a patient who can't pay and how you explain to the illiterate. The degree you receive today is not a certificate of completion. It is a license to continuously learn. Medical knowledge is evolving rapidly. New protocols, changing drug resistance patterns, and technological disruptions are the order of the day. The moment a doctor stops learning, patients will suffer. Adopt two important habits of life: read regularly and reflect deeply. Humility is the hallmark of a great physician. Healthcare is constantly going up, and as a result of it, the out-of-pocket expenses are coming down. So citizens have to spend less and less, and governments are spending more and more. We are trying our best by rolling out different schemes and programs to ensure that our citizens get relief insofar as the out-of-pocket expenses are concerned. So when you hear of schemes like Pradhan Mantri Jan Aushadhi Pariyojana, schemes like Amrit Pharmacies, you may have these within the AIIMS campus. When you hear of programs like Pradhan Mantri National Dialysis Scheme, these are some of the programs which are providing a major relief to patients, especially those who come from the lower income groups. And above everything, we have the flagship initiative, the Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana. This is the world's largest health assurance scheme, which is today providing a financial protection by assuring free of cost treatment worth 5 lakh rupees to 62 crore citizens of India. 62 crores. When your population is 146 crores, 62 crores are being provided free of cost treatment facility worth 5 lakh rupees by government.